సర్వపాపహరం పుణ్యం సర్వజ్ఞానమయం శివం సర్వసిద్ధిప్రదం దేవి సర్వసౌభాగ్యవర్ధనం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తియే నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నూతన సంవత్సర విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరము ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి, ఏ రాశి వారికి నష్ట ఫలితాలు ఉంటాయి అని తెలుసుకుందాం. శుభం భూయాత్. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి నక్షత్రము మరియు ఆశ్లేష నక్షత్రము ఈ కర్కాటక రాశిలో వస్తారు. విశ్వావసు హిందూ నామ సంవత్సరము ఈ నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యము 7, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఈ కొత్త సంవత్సరము ఆదాయం వృద్ధి చెందుతుంది, ఖర్చులు తక్కువగా ఉంటాయి. అదృష్ట యోగం 50% మేర ఉంది. మిగిలిన సగాన్ని ఆత్మబలంతో సొంతం చేసుకోవచ్చు. సమాజంలో ఈ ఒక కర్కాటక రాశి వారికి గౌరవం లభిస్తుంది. 1-2 అవమానాలు ఉంటాయి. ముఖ్యమైన పనులకు ప్రణాళిక ప్రకారం ప్రారంభించండి. ప్రతి ప్రయత్నంలోనూ సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు ఈ కర్కాటక రాశివారు. అభిష్ట సిద్ధి కలుగుతుంది. సంవత్సరంలోని తొలి భాగంలో ఏకాదశ బృహస్పతి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు. వరుస విజయాలను అందిస్తాడు. భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మే 14 తర్వాత గురుబలం తగ్గుతుంది కాబట్టి విధి నిర్వహణలో ఏకాగ్రత పెంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ వద్దు. నిర్లిప్తత అసలు పనికిరాదు. సంపూర్ణ బాధ్యతతో లక్ష్యాలను పూర్తి చెయ్యండి. ఒంటరి పోరాటంతో ఉపయోగం లేదు. నలుగురితో కలిసి ముందుకెళ్ళండి. వృత్తి నైపుణ్యానికి పదును పెట్టుకోవాలి. శని రాహువు పెద్దగా సహకరించడం లేదు. ఏ విషయాన్ని మనసులోకి తీసుకోవద్దు. ఈ రాశివారు ఆత్మీయులతో విభేదాలకు ఆస్కారం ఉంటుంది. ఆలోచనల్లో అస్థిరత్వం వద్దు. ఉత్తరార్ధంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఆరంభంలోనే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మేలు. వృధా ఖర్చులను పరిహరించండి. జూదాల జోలికి వెళ్ళకండి. స్థిరాస్తులను జాగ్రత్తగా కాపాడుకోండి. ముఖ్య నిర్ణయాల విషయంలో స్థిరంగా వ్యవహరించండి. బుద్ధి బలానికి ప్రాధాన్యం ఇవ్వండి. మంచి చెడులు బేరేజు సమయంలో అంతరాత్మ ప్రబోధానికి కట్టుబడి ఉండండి. విద్యార్థులకు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో స్థిరమైన ప్రగతి ఉంటుంది. ఆశయాలు నెరవేరుతాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఈ రాశివారు శని రాహువులను సృష్టించే ఇబ్బందులను ఆత్మస్థైర్యంతో అధిగమించాలి. పరమాత్మ ధ్యానాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలి. అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. పేదలకు అన్నదానం, వస్త్రదానం చెయ్యాలి. అనుకూల ఫలితాల కోసము శని రాహువు స్తోత్రాలు పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2, కలిసొచ్చే వారము మంగళవారము. ఈ కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు, ఎరుపు. అదృష్ట దైవము సుబ్రహ్మణ్యేశ్వరుడు. శుభం భూయాత్.